మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ చెంగిచెర్లలో గల 34, 35, 36 సర్వే నెంబర్ భూమిని కొంతమంది స్థానికంగా ఉండే నాయకులు కబ్జా చేసి అక్రమ లేఅవుట్లు చేసి పేద ప్రజలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ రాపోలు రాములు మండిపడ్డారు. ఈ సందర్భంగా గురువారం నాడు వారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా బంటు కుటుంబాలకు సంబంధించిన భూమిని వారికి చెందకుండా బడాబాబులు మధ్యవర్తిత్వం చేసి దళిత పేద బంటు కుటుంబాలకు చెందవలసిన 37 ఎకరాల భూమిని స్వాధీనపరుచుకొని ప్లాట్లు చేసి అమ్ముకుంటున్నారు. తాతల తరబడిగా చెంగిచెర్లలో నివసిస్తున్న వారి కుటుంబాలను మీరు ఇక్కడికి వారు కాదు అంటూ ఎక్కడి నుంచో వచ్చి భూమి మాది అంటున్నారని స్థానిక నాయకులు అంటున్నారని తెలిపారు. గత కొద్ది సంవత్సరాల క్రితమే న్యాయస్థానం నుండి స్టేటస్ కో వచ్చి ఇట్టి భూమిలో ఎలాంటి నిర్మాణాలు జరగకుండా ఆర్డర్లు ఇచ్చినప్పటికీ స్థానిక నాయకులు ఆ మాటలను బేఖాతరు చేస్తూ స్థలాలను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. కమిషనర్, ఎంఆర్ఓ, కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎవరూ దీనిపై సరైన స్పందన ఇవ్వడం లేదని, అక్రమ కట్టడాలను ఆపడం లేదని తెలిపారు. బోడుప్పల్ ఫెడరేషన్ తరపున బంటు కుటుంబాలకు అండగా ఉంటూ వారి భూములు వారికి వచ్చే వరకు పోరాడతామని రాపోలు రాములు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బాధిత బంటు కుటుంబాలు, ఫెడరేషన్ వైస్ చైర్మన్ ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గడ్డం యాదగిరి, కోశాధికారి శ్రీనివాస్ గుప్తా, ఫెడరేషన్ సభ్యులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ మెల్లమెల్లగా ఇదంతా కూడా అమ్మి ఆ లేఅవుట్ చేసి అమాయకమైనటువంటి పేద ప్రజలకు భూములు అమ్మారు. అమాయకులే వాళ్ళు, కొన్నోళ్ళు కూడా లేకనే కొన్నారు, దాన్ని మేము కాదంటే. కానీ వాళ్ళు కూడా మోసపోయి కొని ఇల్లు కడతా ఉన్నారు. వీళ్ళు ఏం చేశారంటే ఈ భూమి ప్రొటెక్టివ్ టెనెంట్ దారులు వీళ్ళతో తట్టుకునే శక్తి లేక, ఎందుకంటే వీళ్ళని బెదిరియడం, మీరు ఏం చేస్తారా అని, బలహీనులు, ఎస్సీలు, అదేవిధంగా వాళ్ళు పూర్ పీపుల్, తినడానికి తిండి లేని వాళ్ళు, రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి పేదలు వీళ్ళు. వాళ్ళని ఎదిరించలేక వాళ్ళు ఏం చేశారంటే ఎంఆర్ఓ కోర్టును 2005లో ఎంఆర్ఓ గారికి మనం పిటిషన్ పెట్టుకున్నాం. అయ్యా మేము బంటు చెందయ్య వారసులం, బంటు మల్లయ్య, బంటు పోచయ్య, బంటు నరసింహ, బంటు నాగేష్, మేము వాళ్ళ వారసులము, ఇక మా పేపర్ ఇది ఉందని చెప్పి చేస్తే అక్కడ వాళ్ళందరూ కూడా నోటీసులు పంపి మా భూమి ఇట్లా అన్యాక్రాంతం అవుతుంది, కొంతమంది పలుకుబడి వాళ్ళందరూ మా ల్యాండ్ మరి లాక్కొని ఇట్లా ప్లాట్ చేసి అమ్ముకుంటారు, మేము వాళ్ళతో ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు మాకు లేవు అని చెప్పి వాళ్ళు ఎంఆర్ఓ కోర్టులో చేసేస్తే సెక్షన్ 40 కింద వాళ్ళకి సక్సెషన్ ఆర్డర్ ఇచ్చారు. మీరే వారసులు అని చెప్పి వీళ్ళు ఇచ్చారు. దీని తర్వాత మళ్ళీ ఇంకొక సెక్షన్ 32 కింద ఇంకొక ఆర్డర్, సెక్షన్ 32 కింద మళ్ళీ ఒక ఆర్డర్ ఇచ్చింది. వచ్చేసిన తర్వాత వీళ్ళు ఈ భూమి మీకే చెందుతుందని చెప్పి వాళ్ళు ఈ భూమి కాగితాలు వీళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఈ ఊరికి వచ్చి భూమిని అంతా కొలిచారు. అప్పుడు ఇల్లు లేవు. కొలిచిన తర్వాత వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి కుడుముల కాశయ్య, కుడుముల శంకరయ్య, ఏర్పుల రోషయ్య వీళ్ళ ఆధ్వర్యంలో పంచనామా చేసారు. ఇది పంచనామా కాపీ. ఈ పంచనామా కాపీ చేసి భూమిని అంతా కూడా సర్వే చేసి రాళ్ళు వాతి మ్యాప్ చేసేసి వీళ్ళ స్వాధీనపరిచిన భూమిని ఈరోజు మీకు స్వాధీనపరుస్తున్నాము అని చెప్పి ఆ రోజున వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత రెవెన్యూ రికార్డులో కూడా వాళ్ళ భూములు ఎక్కినాయి, వాళ్ళ పేర్లు ఎక్కినాయి అందరు కూడా. ఇది పట్ట షేక్ ముస్తఫా, సయ్యద్ ముస్తఫా అనే వాళ్ళు పట్టదారులు. బంటు మల్లయ్య, బంటు పోషయ్య, బంటు నాగేశ్వరరావు, బంటు శ్రీనివాస్ వీళ్ళు ఈ భూమి మీద హక్కులు కలిగి ఉన్నట్టుగా ఆ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ ఇప్పుడు కూడా వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేసి పోయిన తర్వాత ఈ ఆర్డర్ మీద వాళ్ళు జాయింట్ కలెక్టర్ని ఛాలెంజ్ చేశారు. ఎంఆర్ఓ ఆర్డర్ మీద ఛాలెంజ్ చేస్తే ఆ ఎంఆర్ఓ కలెక్టర్ గారు ఏం చేసి దాన్ని సెట్ సైడ్ చేస్తే సెట్ సైడ్ మీద వీళ్ళు జిల్లా కోర్టును ఆశ్రయిస్తే జిల్లా కోర్టు లేదు ఇది తప్పు అని చెప్పి మళ్ళీ వీళ్ళ ఫేవర్లో అది స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చింది. స్టేటస్ కో అంటే భూమి ఎట్లా ఉండాలో అట్లా ఉండాలి. దీని మీద ఈ ఫైనల్ అయ్యేంత వరకు ఏమి నిర్మాణాలు జరగొద్దంటే ఇంత విచ్చలవిడిగా ఈ అధికారులను మరి లంచాలు ఇచ్చా లేకపోతే ఇక్కడ ఏం చేసో వారికి విచ్చలవిడిగా నిర్మాణాలు జరుగుతుంది. దీని మీద వీళ్ళు కోర్టుకు వెళ్తే కోర్టు పరంగా మరి ఎంఆర్ఓకు మన
ఎంఆర్ఓ కానీ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి కానీ కరెంట్ ఆఫీస్కి కానీ ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయొద్దు, కరెంట్ సప్లై చేయొద్దు, మరి పర్మిషన్లు కూడా ఇవ్వద్దు అని చెప్పి కోర్టు నుంచి వాళ్ళకి ఆర్డర్స్ వచ్చినాయి. ఆర్డర్స్ వచ్చినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఏదో టౌన్ ప్లానింగ్ అధికారులు డబ్బులు లంచాలకు ఆశపడి ఇట్లా వాళ్ళకు పర్మిషన్ లేకుండానే ఇష్టానుసారంగా ఒకసారి అది కూడా మీరు పెట్టండి, ఫ్రీ కాస్ట్ వాళ్ళు చేసి కొందరు ముంగడికి పోతే ఆ రేకులతోటి పెట్టి ఆడ గొర్రెలను అట్లాంటివి ఏదో పొజిషన్ ఉన్నట్టుగా వాళ్ళు క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇది ఎన్ని రోజులు ఉన్నా నడవదు. మేము కూడా వాళ్ళకు ఈ సందర్భంగా వాళ్ళకు కూడా తెలియజేసే విషయం ఒకటి ఏంటంటే, మీరు కొన్నారు న్యాయమే కొన్నారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది లేదు. కానీ మీరు ఎవరి మీద కొన్నారో ఎవరి దగ్గర కొన్నారో వాళ్ళని పట్టుకోకుండా వాళ్ళకి ఏమీ లేదు, వాళ్ళ దగ్గర ఏమి కాగితాలు లేదు, వాళ్ళు ఈ ఊరోళ్ళే కాదు, అసలు మీకు ఏం తెలుసు అని మాట్లాడతారా? మీరు అంతే తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తారు? మీకు ఏం తెలుసు ఊరు గురించి, చరిత్ర గురించి? అట్లాంటి పెద్ద ఆయనకు చెప్పి తెలుస్తుంది. ఆ ఊరోళ్ళు ఎవరు, పేరా ఊరోళ్ళు ఎవరు, ఊరోళ్ళు ఎవరు, బంటు చెల్లు ఎవరు, బంటు మల్ల ఎవరు, బంటు పోచే ఎవరు, వాళ్ళు ఏమైపోయింది అంటే ఇప్పుడు వాళ్ళు భూస్వాములు పోయి మున్సిపాలిటీలో స్వీపర్ పని చేసే పరిస్థితి అయిపోయింది. అలా చీపురు పని చేసుకొని బతికే పరిస్థితి అయిపోయింది, కూలి పని చేసుకునే పరిస్థితి అయిపోయింది. దీని కారకులు ఎవరు అంటే నేను మిమ్మల్ని ఈ ప్లాట్లోనే మేము బాధ్యులను మేము చేయట్లేదు. ఇక్కడ ఎవరైతే పెత్తందారులుగా చెల్లామని అవుతున్నారో, నాయకులుగా చెల్లామని అవుతున్నారో, లీడర్లుగా చెల్లామని అవుతున్నారో వాళ్ళు మోసం చేసారు, మిమ్మల్ని మోసం చేసారు, ఇక్కడ వీళ్ళని మోసం చేశారు. ఇదంతా మాత్రం మంచిది కాదు. మీరు చేసే తప్పుడు ప్రచారం మానుకోండి. ఈ ఊళ్ళోనే ఉంటారంట, ఏడుంటారు మరి చూపిస్తారా? మీరు ఏ ఊళ్ళో ఉంటారో మీరు చూపిస్తారా? మీకు దమ్ముందా? ఎప్పుడు వచ్చినావా నువ్వు ఈ ఊరికి ఊరి పుట్టి నుంచి ఊరికి బూడిది వర్షం నుంచి ఇక్కడ వీళ్ళు తాత నుంచి వీళ్ళు ఈ గ్రామాల్లో ఉంటున్నాను. మేము ఈ పక్క వాళ్ళే బోడుప్పలు ఉంటాం. మాకు తెలుసు కదా చరిత్ర. ఇక్కడ వీళ్ళందరూ బోడుప్పల్లే షాప్లోకి వచ్చిన బోడుప్పలకే, స్కూల్కి వచ్చిన బోడుప్పలకే, గిర్రికి వచ్చిన ఒడ్లు పట్టించుకోవాలన్నా బోడుప్పలకే. మాకు కూడా తెలుసు ఇదంతా చరిత్ర, మాకు తెలుసు. మీకు ఏం తెలుసు అని మాట్లాడతారా మీరు? ఎక్కడ వచ్చినావు ఊరికి? నువ్వు ఎప్పుడు వచ్చినావు? నువ్వు కట్టుకొని రావడం తప్పటం లేదు మేము. కానీ వచ్చి అబద్ధాలు మాట్లాడడం ఏంది, తప్పుడు ప్రచారం చేయటం ఏంది, తప్పుడు మీడియాలో పెట్టి మాట్లాడడం ఏంది? వస్తావా చర్చకు? సవాల్ చేస్తున్నా నేను ఉంటే ఇక్కడ కూర్చుంటే ఎక్కడ వస్తావా? మనం మాట్లాడిన వాళ్ళు వస్తారా? ఊరు పెద్దలను పిలవండి, అట్లాంటి ఒక పెద్దలను వస్తుంటే పిలవండి. మీరు నిన్నమొండి వచ్చి వాళ్ళు ఊరేళ్ళే కాదు, వాళ్ళు ఎక్కడ ఏ ఊరు మరి వాళ్ళు చూపిస్తాం, వాళ్ళ ఊరు ఏడుందో. ఇట్లాంటి మాటలు బంద్ చేయండి. మీ మీద కోపం ఏం లేదు. మేము చట్టంతో కొట్లాడుతున్నాం, చట్టపరంగానే తీసుకుంటాం, చట్టపరంగానే వస్తాయి. మీరు ఎంత కట్టినా, ఎంత దొంగతనంగా ఆ ప్రీకాస్ట్ వాళ్ళు పెట్టుకున్నా, రేకులు వేసుకున్నా అవి ఒకనాడు ఊసిపోయేటివి. మీ బంగ్లాలో కూడా నోటీసులు వస్తాయి, తప్పకుండా వస్తాయి నోటీసులు. మీరేమి బంగ్లాలు కట్టుకున్నాము, మేము పొజిషన్లో ఉన్నామని అంటే మీకు టైటిల్ రాదు. ఇప్పుడు రిజిస్ట్రేషన్లు ఎందుకు అయిపోయినాయి? పనులు ఏమి లేవు అనుకుందాం. వీళ్ళకు పుట్టినే ఆగమేఘాల మీద కబ్జా చేయడానికి వస్తున్నారు అనుకుందాం. వస్తీలకు మరి ఎందుకు రిజిస్ట్రేషన్ చేస్తావా? ఇప్పుడు ఒక ప్లాట్ అన్న రిజిస్ట్రేషన్ చేస్తారా? మీరు పర్మిషన్ తీసుకురాగలుగుతావా? ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఒక మీటర్ తీసుకురాగలుగుతావా? చెప్పండి నాకు సమాధానం. 30 మీ దగ్గర రాలేదు కదా చట్టాన్ని దాంట్లో అతిక్రమించలేదు కదా. చట్టపరంగా వాళ్ళు పోతున్నారని ఇట్లా తప్పుడు ప్రచారం చేయండి ఎంతవరకు కరెక్ట్? మీ సందర్భం ఒకటే కాలనీ వాసులకు మీ మీద మాకు సింపతి ఉంది, సింపతి లేదని కాదు. మీరు కూడా ఏదో రూపాయి కష్టపడి సంపాదించుకొని తెచ్చి కట్టుకున్నారు, మేము దాన్ని కాదనం. కానీ మిమ్మల్ని ఎవడు మోసం చేసాడో వాడిని పట్టుకో. నువ్వు ఎవరు మిమ్మల్ని దొంగతనంగా అమ్మిండో వాడిని పట్టుకోరి. వాడు దొంగ. ఇక్కడ వీళ్ళని మోసం చేసి అక్కడ మిమ్మల్ని మోసం చేసి వాళ్ళు బాగుపడ్డాడు. ఇలా భూమిని నమ్ముకొని బతికి ఈ భూమి మీద చచ్చి ఆ చెర్లలో చచ్చిపోయి ఇక్కడ ఈ దున్ని వ్యవసాయం విత్తులు వేసి మొక్క దాటి విత్తులు దాటి ధాన్యం తీసిన వాళ్ళంతా ఇలా బిచ్చగాలుగా మారిపోయారు. దాని కారకుని ఈ మధ్యవర్తులు. అంతేగాని మీరు ఇష్టానుసారంగా మాట్లాడవద్దు. మీరు లీగల్గా మీరు ఏం ఫైట్ ఉందో చట్టం ద్వారా చట్ట పరిధిలో కొట్లాడండి. అనవసరంగా మీరు ఫేక్ ప్రచారాలు మానుకోవాలని చెప్పి సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఉంటాయి మీ మీద నోటీసులు వస్తాయి. మీకు కూడా ఫేక్ గా అబద్ధం ప్రచారాలు చేస్తే తప్పకుండా మీకు కూడా కోర్టు నోటీసులు వస్తాయి. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని కోరుతా ఉన్నా. కాబట్టి ఈ సందర్భంగా నేను నిర్మలారెడ్డి గారు కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ వచ్చిండ్రు, మా వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చిండ్రు, మా జనరల్ సెక్రటరీ యాదగిరి వచ్చిండ్రు, మా
కోశాధికారి శ్రీనివాస్ గుప్తా వచ్చిండు. ఇట్లా ఇంకా చాలా మంది 2000 మంది మేము ఉన్నాం. కానీ వీళ్ళు కూడా పాపం ఇగో రాహుల్ ఉన్నాడు, తర్వాత దేవ్ కుమార్ ఉన్నాడు, అదేవిధంగా శేఖర్ ఉన్నాడు, శ్రీను ఉన్నాడు, సురేందర్ ఉన్నాడు, మోహన్ ఉన్నాడు. మహిళలు కూడా ఇగో వాళ్ళ బిడ్డ ఆమె. నీ పేరు ఏం పేరమ్మా? శాంతమ్మ. ఈమె బండి చెన్నయ్య కూతురు. అందరూ చనిపోయి ఒక ఆమె మిగిలింది. ఈమె ఒక్కటి చెన్నయ్య గుర్తుగా మిగిలిపోయింది. కాబట్టి మేము ఇలా సపోర్ట్ చేయడానికి మేము ఫెడరేషన్ పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇక్కడ వచ్చినాం. కాబట్టి తప్పకుండా ఈ బాధితులకు మేము పూర్తిగా అండగా ఉంటాం. ఎంతవరకు అయినా పోరాటం చేస్తాము. మీరు ఎవరైతే దీన్ని మిమ్మల్ని మోసం చేసో వాళ్ళ నడి బజార్లో కీడ్చి, ఇదే నడి బజార్లో కీడ్చి వాళ్ళకు తగిన శిక్ష చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరొకసారి కాలనీ నివాసులు కానీ ప్లాట్ల నివాసులు ఎవరైనా సరే మీరు నోరు అదుపులో పెట్టుకొని నోరు జారితే మాత్రం ఖచ్చితంగా మీ మీద చట్టపరమైన చర్యలు వస్తాయి. కోర్టు ద్వారా మిమ్మల్ని ఏం చేయాలనో, ఏం కావాలనో, మీ మీద ఎన్ని కేసులు బుక్ కావాలనో ఆ విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాను.